హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజ్రాస్ క్రియేషన్స్. ఈరోజు మనము రుచికరమైన మిక్స్డ్ మసాలా దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ. మిక్స్డ్ మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. కప్పు మినపగుళ్ళు, ఫుల్ కప్ తీసుకోవాలి. హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ అండి. మినపగుళ్ళు ఫుల్ కప్ తీసుకుంటే ఇది హాఫ్ కప్ తీసుకోవాలి. శనగపప్పు కూడా హాఫ్ కప్పే. రైస్ కూడా హాఫ్ కప్ తీసుకోవాలి. మసూర్ దాల్ అండి. ఇవి మీకు మార్కెట్లో అవైలబుల్ లేకపోతే కందిపప్పు కూడా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక నైట్ అంతా నానబెట్టాలి. బాగా వాష్ చేయాలండి. చూడండి, నానిన తర్వాత ఎంత బాగా సాఫ్ట్గా నానాయి. చాలా మెత్తగా ఉన్నాయి కదా. చూడండి, దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దోశ బ్యాటర్ రెడీ అయింది. ఒక బౌల్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా, మిక్స్ చేసుకొని బాగా ప్యాన్ మీద దోశ వేసుకోవాలి. దోశ మీద ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఉల్లి కారాన్ని కూడా అప్లై చేసుకోవాలండి. దీని మీదే పన్నీర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇందులో ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. ఆనియన్స్ కూడా అప్లై చేసుకోవాలి దీని మీద. దోశ బాగా కాలిందండి ఎర్రగా. చూడండి, చాలా బాగుందండి. దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి,
ఇంత బాగుందో. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.